రేపే ఏకాదశి అండ్ శుక్రవారం ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి గురించి, పూజా విధానము గురించి, వ్రతకథను గురించి అయితే ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. అందరికీ నమస్కారము. ఈ నెల ఫిబ్రవరి 27న శుక్రవారం నాడు చాలా శక్తివంతమైన అమలక ఏకాదశి ఏర్పడుతుంది. ఏకాదశి శుక్రవారం రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అంతటి శక్తి ఏకాదశికి ఉంటుంది. అమలక ఏకాదశి నియమాలు అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు చాలా శక్తివంతమైన ఏకాదశి ఏర్పడుతుంది. స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈరోజు పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు చామంతి పూలతో విష్ణుమూర్తిని అందంగా అలంకరించి తులసి దళాలతో పూజించండి. ఈ ఏకాదశి రోజున 2 తులసి దళాలతో విష్ణువుని పూజించినా సరే జన్మజన్మల పుణ్య ఫలితము లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. విశేషంగా ఏకాదశి రోజున పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే పిండి దీపం వెలిగించలేని వారు పూజ గదిలో ఉసిరి దీపం వెలిగించండి. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక పూజలో విష్ణుమూర్తికి నైవేద్యంగా 2 అరటి పండ్లు నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవాలి. ఈ విధంగా ఈ అమలక ఏకాదశి రోజున చాలా సులభంగా ఇంట్లో దీపారాధన చేసుకుని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టును పూజించండి. ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు ఉసిరి చెట్టులో నివసిస్తారు. కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయండి. ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. చేయడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. విశేషంగా ఉసిరి చెట్టు కింద 2 నెయ్యి దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా వృత్తిపరంగా గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. ఈ ఏకాదశి రోజున నెయ్యి దీపం వెలిగిస్తే 1,000,000 యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుంది. ఇక నరపీడ శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఆవ నూనెతో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించండి. ఎదుటివారి చెడు ఏడుపులు మీ ఇంటిపైన పడకుండా నరపీడ దోషాన్ని వెంటనే తొలగిపోతాయి. అయితే మీ ఇంటి దగ్గరలో ఉసిరి చెట్టు లేకపోతే విష్ణుమూర్తి దేవాలయంలో కానీ తులసి కోటలో కానీ ఒక ఉసిరి దీపం వెలిగించి ఉసిరి దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయము బాగా పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకున్నా సరే జాతక దోషాలు
అన్నీ వెంటనే తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక చెంబుడు నీటిలో కొంచెం ఆవు పాలు కలిపి తులసి మొక్కకు పూస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం బయట నుండి 2 దీపాలు వెలిగించి తులసి కోటలో దీపారాధన చేయండి. సంపదలకు దేవత అయిన మహాలక్ష్మి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఏకాదశి అంటేనే స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అందులో శుక్రవారం వచ్చే ఈ ఏకాదశి రోజున ఏ స్త్రీ అయితే ఉపవాసం ఉంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే సరిపోతుంది. అలాగే ఈ శుక్రవారం వచ్చే ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రకాల వస్తువులు కలిపి స్నానం చేస్తే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఈ శుక్రవారం ఉదయాన్నే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే నీటిలో 2 తులసి దళాలు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే శని దోషాలు పితృదోషాలన్నీ తొలగిపోతాయి. సాధారణంగా ఏకాదశి రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరికాయలు దానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా దానం చేయవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకంతో పాటు దక్షిణ దానం చేయండి. మీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోవాలి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు గోవులకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. గోవుకి అరటిపండు లేదా ఆకుకూరలు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే అనంతమైన పుణ్య ఫలితము లభిస్తుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు వివాహం ఆలస్యం అవుతుంటే ఉసిరి చెట్టుకు పసుపు కొమ్ములు కట్టండి. అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఉసిరి ఆకులు కట్టుకోండి. ఇక మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాము. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. అలాగే ఈ ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుముడుతుంది. ఏకాదశి రోజున అన్నం తినకూడదని చాలామంది నమ్ముతారు. ప్రతి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలతో సకల పాపాలు నివసిస్తాయట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదని కొంతమంది నమ్మకం. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదట. ఏకాదశి రోజున
తులసి దళాలు తెంపితే మీ పూజకు ఫలితం దక్కదు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా అబద్ధాలు ఆడకూడదు. ఏకాదశి రోజున అబద్ధాలు ఆడితే వంశాభివృద్ధిలో అడ్డంకులు ఏర్పడతాయి. మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక పసుపు రంగు దారానికి 11 ముడులు వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ఆ పసుపు దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోవాలి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైతే తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు 11 రూపాయి నాణాలకు పసుపు రాసి పూజలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ 11 రూపాయల బిళ్ళలను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈ ఏకాదశి రోజున తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి మీ నుదిటిన బొట్టులాగా పెట్టుకుంటే సకల కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో తులసి కోట ముందు 11 దీపాలు వెలిగించండి. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఏకాదశి రోజున శ్రీకృష్ణుణ్ణి పూజించండి. ఈ విధంగా ఈ అమలక ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే ఉసిరి చెట్టును పూజిస్తే లక్ష్మీ కటాక్షం ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. విన్నారు కదండి, అమలక ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏమి చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ అమలక ఏకాదశి యొక్క వ్రతకథను గురించి కూడా ఇదే వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చుతున్నట్లయితే ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అమలక ఏకాదశి యొక్క వ్రతకథను గురించి తెలుసుకుందాము. ఈరోజే అమలక ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ రోజున ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సుమా. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అని పిలుస్తారు. సూర్యవంశమునందు జన్మించిన మందాత చక్రవర్తి ఒకసారి వశిష్ఠ మహామునితో ఇలా పలికాడు. మునీశ్వర, నీవు బ్రహ్మ యొక్క మానసపుత్రుడివి. వ్రతాలన్నింటిలో ఉత్తమమైన రహస్యమైన వ్రతాన్ని, ఆ వ్రతం యొక్క మహత్యాన్ని నాకు వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు చక్రవర్తి. దానికి వశిష్ఠ మహర్షి మందాత మహారాజుతో ఇలా పలికాడు. ఓ మందాత మహారాజా, వ్రతాలన్నింటిలో ఉత్తమమైనది, సమస్త వ్రతాల ఫలితాన్ని ఇచ్చేది, సమస్త మహాపాపాలను నశింపచేసేది, మహాపుణ్యాన్ని కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదే అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతం గురించి నీకు సవివరంగా వివరిస్తాను. శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో విను అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. మందాత చక్రవర్తి, ఈ వ్రతం ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదిస్తుంది. 1000 ఆవులు దానం చేసిన ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఆ వ్రతం మహత్యాన్ని తెలిపే ప్రాచీన కథ ఒకటి ఉంది. ఈ కథలో హింసనే ప్రధానంగా చేసుకుని బ్రతికే ఒక బోయవాడు ఏ విధంగా ముక్తిని పొందాడో వివరిస్తాను. శ్రద్ధగా విను. మహారాజా, పూర్వం వైదస్యము అనే పేరు గల ఒక నగరం ఉండేది. ఆ నగరంలోని వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండేవారు. ఆ నగరం ఎంతో ఆనందంగా ఉండేది.
ఆ నగరంలో నిత్యము బ్రాహ్మణుల వేదపఠన శబ్దాలు నిరంతరం వినిపిస్తూ ఉండేవి. అదేవిధంగా ఆ నగరంలో ప్రతి ఒక్కరూ దైవం మీద భక్తితో ఉండేవారు. ఆ నగరాన్ని చంద్రవంశానికి చెందిన చైత్రుడు అనే రాజు చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో మంచివాడు. ఆ రాజు 10,000 ఏనుగుల బలం కలవాడు. అతను 4 వేదాలు చదువుకున్నాడు. మంచి ధర్మబుద్ధి కలవాడు. అతని రాజ్యంలో ధనము లేని దరిద్రుడు ఒక్కడు కూడా లేడు. కరువు కాటకాలు లేవు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశులకు రాజ్యవాసులంతా ఎవరూ కూడా భోజనం చేయకుండా ఉపవాస దీక్షను స్వీకరించేవారు. ఇలా ఉండగా ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి అయిన అమలకి ఏకాదశి వచ్చింది. ఆ ఏకాదశి రోజున ఆ రాజ్యవాసులంతా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించసాగారు. మహారాజు కూడా తాను రాజును అనే గర్వం కూడా లేకుండా సాధారణ ప్రజలతో కలిసి భక్తి పరవశుడై దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయంలోకి రాజ్యవాసులంతా వచ్చి ఉసిరి కొమ్మను కాయల్లో తెంచి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించారు. అక్కడ దేవాలయంలో ఉన్న ప్రజలంతా ఇలా పలికారు: ఓ ఉసిరిక వృక్షమా, నీవు బ్రహ్మదేవుడి వల్ల జన్మించావు. నిన్ను పూజించిన వారి యొక్క పాపాలను నశింపచేస్తావు. ఓ ఉసిరి వృక్షమా, నీకు మా నమస్కారము. మేము ఇచ్చే ఆద్యమును నువ్వు స్వీకరించు అన్నారు. తర్వాత పిల్లలు, పెద్దలు, రాజు అందరూ రాత్రి జాగరణ చేస్తున్న సమయంలో అక్కడికి ఒక బోయవాడు వచ్చాడు. ఆ బోయవాడు కుటుంబ పోషణ కోసం పశువులను, పక్షులను చంపుతూ ప్రాణహింస చేస్తూ ధర్మాలను వదిలిపెట్టి జీవిస్తున్నాడు. ఆ బోయవాడు ఎంతో ఆకలితో ఉన్నాడు. అంత ఆకలితో ఉన్న రాత్రి దేవాలయంలో జాగరణ చేస్తున్న ప్రజా సమూహాన్ని చూశాడు. వారి భజనలు చూస్తూ అంతే అలాగే కూర్చున్నాడు. పూజ కలశం దగ్గర ఉన్న ఉసిరికాయను, ఉసిరి కొమ్మను, దాని చుట్టూ అమర్చిన దీపాలను మొత్తం చూశాడు. శ్రద్ధగా చూశాడు. కొంతమంది భక్తులు హరినామ కథ కాలక్షేపం చేస్తున్నారు. ఎంతో ఏకాగ్రతతో ఆ కథను కూడా విన్నాడు. తరువాత భక్తుడు చెప్పే ఏకాదశి మహత్య పురాణాన్ని విన్నాడు. ఆ కార్యక్రమాన్ని మొత్తం చూస్తూ ఆకలి సంగతే మర్చిపోయాడు. చాలా వరకు చూస్తున్నంతసేపు రాత్రి గడిచిపోయింది. ఆ బోయవాడు కూడా జాగరణ చేసినట్లు అయ్యింది. ఆ మరునాడు ఉదయం ప్రజలందరూ దేవాలయం నుండి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. బోయవాడు కూడా తన ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేశాడు. ఆ తర్వాత బోయవాడు చాలా కాలం జీవించి ఒకనాడు మరణించాడు. ఆ బోయవానికి ఏకాదశి రాత్రి ఆకలితో జాగరణ చేసినందుకు అతనికి ఏకాదశి వ్రతఫలం లభించింది. అతను తర్వాత జన్మలో జయంతి అనే పేరు గల ఒక గొప్ప రాజ్యానికి రాజైన విదురతుడు అనే మహారాజుకి కుమారుడిగా జన్మించాడు. ఆ రాజు తన కుమారుడికి వసుధరుడు అనే పేరు పెట్టాడు. అతను పెరిగి పెద్దవాడై మహాబల పరాక్రమవంతుడు అయ్యాడు. అతని ధైర్యం, సాహసం చూసి రాజు వసుధరుణ్ణి యువరాజుగా ప్రకటించాడు. ఆ రాజ్యమంతా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. ఆ వసుధరుడు 1,00,000 గ్రామాలకు అధిపతి. భయం లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. అతను గొప్ప విష్ణు భక్తి గలవాడు. ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ఒకరోజు వసుధరుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ మృగాలను చంపి తిరిగి వచ్చే దారిని మరచిపోయాడు. దారి తప్పి అడవంతా తిరిగాడు. తిరిగి అతను బాగా అలసిపోయాడు. బాగా ఆకలికి లోనయ్యాడు. దట్టమైన అడవిలో ఎటుపోవాలో తెలియక ఒక చెట్టు నీడలో తన ఎడమ చేతిని దిండుగా చేసుకొని ఒంటరిగా నిద్రపోతున్నాడు. బాగా అలసిపోయి ఉండడం వల్ల ఇలా పడుకోగాని అలా గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో అక్కడ
అడవిలో నివసించే క్రూరమైన అడవి మనుషులు రాజు ఉన్న చోటుకు హఠాత్తుగా వచ్చారు. ఎవడో వచ్చాడు అని దూరంగా ఉండి కొందరు పాసాలతో, మరికొందరు ఆయుధాలతో, కత్తులతో బాణాలు ఎక్కుపెట్టి అతనిపై వేయసాగారు. ఆ ఆయుధాలన్నీ అతని శరీరంపై పూలు పడినట్లుగా పడుతూ ఉన్నాయి. కానీ గాయం మాత్రం అవడం లేదు. ఇక క్రూరమైన అడవి మనుషులు దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయి వారికి ఏమి చేయాలో తోచక దిగాలుగా నిలుచున్నారు. ఇంతలో యువరాజు శరీరం నుంచి ఒక యువతి బయటికి వచ్చింది. ఆమె ఎంతో కోపంతో వారిపై దూకి క్షణకాలంలో వారందరినీ సంహరించింది. తరువాత అంతర్ధానమైనది. ఇంతలో రాజుకు మెలకువ వచ్చింది. అతను లేచి తన చుట్టూ ఉన్న అడవి మనుషులను చనిపోయి ఉండడం చూసి, మీరందరినీ సంహరించి నన్ను రక్షించింది ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో అతనికి ఆకాశం నుంచి ఇలా వినిపించింది, ఇదంతా శ్రీహరి మహిమ అని పలికింది. అంతటా రాజు ఎంతో సంతోషించి తన రాజ్యానికి వచ్చి ధర్మాత్ముడుగా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు. కాబట్టి మందాత మహారాజా ఏ కారణం చేతనైనా ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అలాంటి వారు తప్పక వైకుంఠాన్ని చేరుకుంటారు. కాబట్టి అమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది. ఎవరైతే అమలకి ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుంటారో, అలాగే వ్రత కథను వింటారో అటువంటి వారికి 1000 ఆవులు దానం చేసిన ఫలితంతో పాటు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితమూ దక్కుతుంది. ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి. అమలకము అంటే ఉసిరికాయ అని అర్థం. పురాణం ప్రకారం ఈ ఏకాదశి గురించి ఇలా వివరణ ఉంది. ఎవరైతే అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి సాక్షాత్ శ్రీమన్నారాయణ్ణి పూజించి ఉసిరి చెట్టుతో సహా పూజించి ఆ ఉసిరి చెట్టు కిందే జాగరణ చేస్తారో అటువంటి వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం కలుగుతుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది. అసలు ఉసిరి చెట్టుకు ఎందుకీ ఇంత ప్రాధాన్యత అనే సందేహం మీకు కలగవచ్చు. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. ఇది పద్మపురాణంలోనిది. మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నీ నాశనం అవుతాయి. ఈ సృష్టి అంతా జలంతో నిండిపోతుంది. ఆ జలంలో శేషతల్పం మీద యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ యోగ నిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుంచి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగాని అందులో నుంచి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది. వృక్షం ప్రకాశించింది, బయలుదేరింది. ఆ వృక్షం తర్వాతే బ్రహ్మదేవుడు ప్రజాపతులను, దేవతలను, మానవులను సృష్టి చేశాడు. అలా బ్రహ్మచేత సృష్టించబడిన ఆ దేవతలు ప్రకాశిస్తున్న ఆ చెట్టు వంక చూస్తూ, ఈ చెట్టు పేరు ఏమిటి? దీన్ని మనం ఇంతవరకు చూడలేదే. ఈ చెట్టు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది, ఓ దేవతలారా, ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు. ఇది ఉసిరిక చెట్టు. దీన్ని అమలక వృక్షము అంటారు. ఇది పరమ పవిత్రమైన వృక్షం. ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి గోవును దానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అంతటి పవిత్రమైన వృక్షం ఈ అమలక వృక్షం. ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారో వారికి గోదాన పుణ్యం. ఎవరైతే ఈ వృక్షాన్ని తాకుతారో వారికి 2 పుణ్యం కలుగుతుంది. ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంలా తీసుకుంటా ఉంటారో వారికి 3 ఫలితము కలుగుతుంది. ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసం ఉండే పవిత్ర దేవతా వృక్షం ఈ ఉసిరి చెట్టు. ఈ చెట్టును ఈ అమలకి ఏకాదశి రోజు సేవిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఈ చెట్టు మూలమందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. అగ్రభాగంలో బ్రహ్మ కొలువై ఉంటాడు.
ఈ చెట్టు కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ చెట్టు రెమ్మలల్లో మహర్షులు మొదలైన వారు నివసిస్తారు. వీటి యొక్క పత్రాలలో దేవతలు ఉంటారని చెప్పగాని దేవతలందరూ అమలకి వృక్షాన్ని పూజించారట. విష్ణువును స్తోత్రం చేశారట. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, దేవతలారా, మీకు ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడట. అప్పుడు మహర్షులు దేవతలు ఇలా కోరుకున్నారట: దేవా, మేము ఏ చిన్న పని చేస్తే, అంటే ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో, పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు. అప్పుడు మహావిష్ణువు ఏకాదశి వ్రతము గురించి చెప్పగా వారు మోక్షాన్ని పొందారని పద్మపురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అమలకి ఏకాదశి రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యము వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలకి ఏకాదశి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విన్నారు కదండి, ఏకాదశి రోజున అమలకి ఏకాదశి యొక్క వ్రతకథను గురించి, పూజా విధానం గురించి, ఏ విధంగా పూజ చేయాలి, ఎటువంటి దీపం పెడితే మంచిది, ఏ చెట్టును పూజిస్తే మంచిది, దేవాలయానికి వెళితే మంచిదా కాదా అన్న విషయాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.